హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను టెర్రస్ మీద నుంచి గోంగూర తీసుకొచ్చాను. దాన్ని ఉడికించుతున్నాను అనమాట. ఎందుకు అంటే అది నిల్వ కోసం కూడా పెట్టుకోవచ్చు. ఈరోజైతే కొంచెం చికెన్ తెప్పించాను, దానిలో వేద్దామని ఉడికిస్తున్నాను. ఫస్ట్ ఈ గోంగూరకు సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. డిష్లో అడుగున పచ్చిమిర్చి కడిగి వేసేసి, ఆ తర్వాత ఈ గోంగూర కూడా బాగా కడిగి, ఆ తర్వాత మంచినీళ్ళలోంచి ఇలా దేవి మనం ఏ డిష్లో అయితే పచ్చిమిర్చి చేసుకున్నామో ఆ డిష్లో పెట్టుకోవాలి. చూడండి, నీళ్ళు పోయకూడదు. ఆ నీళ్ళల్లోంచి ఇలాగా పిండేసి ఆకు పెట్టేయాలన్నమాట. గోంగూరలో చాలా నీరు ఉంటుంది, అందుకని అలా పెట్టేస్తే మనం ఉడికించేటప్పుడు నీరు బయటకు వచ్చి దాంతో సహా ఉడుకుతుంది అన్నమాట గోంగూర. అందుకని ఇంకా దీనిలో ఏమి ఉప్పు కానీ ఏవి అసలు ఏమి వేయకూడదు, ఓన్లీ అలాగే ఉడికించాలి. అయితే ఇప్పుడు ఇలాగా నేను ఏం చేస్తానంటే కొంచెము ఒక 2 స్పూన్ల ఆయిల్ మాత్రం వేస్తాను. అదైతే తప్పనిసరిగా వేసుకోవాలి. ఇలా ఉడికించిన గోంగూర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం నెల పైన నిల్వ ఉంటుంది అన్నమాట. ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా మనం ఎప్పుడు ఏ కర్రీలు అంటే రొయ్యలు కానీ చికెను మటను ఇలాంటి వేటిలో వేసుకోవాల్సి వచ్చినా కానీ ఇన్స్టెంట్గా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ గోంగూర యాజ్ ఇట్ ఈజ్గా ఇలా ఉంచితే ఏమవుద్దంటే ఆకుకూరలు ఏవైనా సరే డైరెక్ట్గా ఇలా ఉంచితే కుళ్ళిపోవడము లేకపోతే అలాగా పాడైపోతుంది. అందుకని తప్పనిసరిగా నేనైతే గోంగూరని ఇలాగే ఉడికించేసి ఉంచుతానన్నమాట. చూడండి, ఒక 2 స్పూన్లు నూనె వేసుకుంటే నా నూనెతో పాటు ఉడుకుతుంది. ఓకేనా? మీరు ఇలాగా ఉడికించుకుని రెడీ చేసుకోండి. అలాగా పచ్చిది అయితే మాత్రం పాడవుతుంది కాబట్టి ఉడికించుకుని అట్టే పెట్టుకుందాం. చూడండి, ఇలాగా చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు. మీరు గమనించారు కదా, స్టార్టింగ్లో అడుగున పచ్చిమిర్చి వేసాము, తర్వాత పైన గోంగూర పెట్టేశాను అనమాట. పచ్చిమిర్చి కూడా చూడండి చక్కగా ఉడికిపోయినాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఆపేసుకోవాలన్నమాట. స్టవ్ ఆపేసుకుని చూడు, ఇలాగా తెల్లగా వచ్చేస్తాయి పచ్చిమిర్చి ఉడకడం అంటే. అప్పుడు మనం చక్కగా దీన్ని కాస్త ఉప్పేసి కొంచెం పసుపు వేసి రుబ్బేసుకుని అట్టే పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చికెన్లో కానీ మటన్లో కానీ పచ్చిరొయ్యల్లో కానీ ఇలా దేనిలో అయినా సరే వేసుకోవడానికి గోంగూర బాగుంటుంది అన్నమాట. అంటే గోంగూర యాజ్ ఇట్ ఈజ్గా ఉంచితే ఒళ్ళిపోయి ఎండిపోయి లేకపోతే కొంచెం బూజు పట్టేసి అలా అవుతుంది. కాబట్టి మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకుని పెట్టుకుంటే మనకి నెలల తరబడి అంటే కనీసం 2 నెలలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలైనా ఉంటుంది ఇలాంటి గుజ్జు. ఓకేనా? ఇది నచ్చితే మీరు కూడా చేసుకోండి. పాన్ పెట్టి దానిలో కొంచెం ఒక 2 గరిటెల ఆయిల్ వేసి దానిలోను కొంచెం పసుపు వేసి, అది పసుపు వేసిన వెంటనే చిన్న అల్లం ముక్క కోరేసి వేసేసి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసి అది కూడా వేగిన తర్వాత నేను క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కిలో చికెన్ ఏం చేశానంటే ఇలాగ బాగా కడిగి దానికి ఉప్పు కారం 2 కలిపేసి దాన్ని ఈ వేగిన ఉల్లిపాయల్లో వేసేసాను అనమాట. వేసి ఒక 5 నిమిషాలు అయింది. ఇలాగా ఉడుకుతుంది. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఇలాగా మనం ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి గోంగూరను, దానిలో ఇదిగో చూడండి చక్కగా దీనిలో వేసేసి రుబ్బేసి ఇలా ఉంచాను. ఇప్పుడు ఈ కర్రీ ఉడికిన అంటే కర్రీ దగ్గరికి సగం వరకు ఉడికిందన్న టైంలో మనం ఈ గోంగూర అంటే రుబ్బేసుకున్న గోంగూరని దీని మీద పెట్టేస్తే చికెన్ గోంగూర రెడీ అయిపోతుంది. అదే గోంగూర పచ్చిరొయ్యల్లో వేసుకోవాలంటే పచ్చిరొయ్యలు కూడా కాస్త ఉల్లిపాయలు ఉప్పు కారంతో ఉడికిన తర్వాత ఈ గోంగూర పచ్చిరొయ్యల్లో వేసుకుంటే పచ్చిరొయ్యలు గోంగూర రెడీ అవుతుంది. అందుకే చెప్పాను మీకు. ఎందుకంటే ఇది మనం గోంగూర పచ్చిమిర్చితో ఇలా ఉడికించి అట్టే పెట్టుకుంటే మనం ఏ కర్రీలో అయినా సరే చక్కగా కలుపు వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ కర్రీ ఉడికిన తర్వాత నేను ఎప్పుడు వేస్తానో చూపిస్తాను.
ఇంతవరకు ఉడికిన తర్వాత మనం చూడండి అంటే 50% ఉడికిపోయింది. ఈ టైంలో మనం ఇక్కడ రుబ్బు పెట్టుకున్న గోంగూర వేసేద్దాం. చూడండి నేను గోంగూర వేసేస్తున్నాను. దీనిలో ఉప్పు వేసి మాత్రమే రుబ్బాను. తర్వాత మనం ఈ గోంగూరకి సరిపడా కొంచెం కారం కూడా వేద్దాం. ఎందుకంటే దీనిలో పచ్చిమిర్చి వేసాం కానీ కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది. ఇలా పైన పెట్టేయాలి, ఇంకంతే, కలపకూడదు. పైన పెట్టేసి కొద్దిగా కారం వేద్దాం. ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఉన్నా కానీ మనం ఈ కూర కారం వేసుకుంటే కొంచెం బాగుంటుంది. దీనికి 1 స్పూన్ వేస్తున్నాను, లేకపోతే పులుపు దాన్ని ఎక్కువ తెలుస్తుంది అన్నమాట. కారం వేస్తే దానికి చక్కగా సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఇంకేం చేయకూడదు, ఇలా మూత పెట్టేసుకుని ఇది పూర్తిగా దగ్గరికి ఎగిరే వరకు మీడియంలో పెట్టుకుని ఉడికించుకుంటే ఎంతో టేస్టీ చికెన్ గోంగూర రెడీ. ఓకేనా? నేను టెర్రస్ మీద నుంచి ఇచ్చాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో ఇంతవరకు ఎగిరిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసి ఒక్కసారి దీన్ని ఉప్పు చూసుకోవాలి. బా ఎంత బాగుందో! అయితే దీన్ని ఉప్పు చూసేసాం కదా, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఉప్పు చాలకపోతే ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి జస్ట్ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ గోంగూర చికెన్ రెడీ. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేసుకుని తినండి, షూర్ మీకు చాలా ఇష్టం అవుద్ది.